నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన. చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం జగన్. విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని క్లీన్ స్వీప్ చేశాం. 31వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. టీడీపీ అధినేత చంద్రబాబు దళిత ద్రోహి పేర్కొన్న మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం యాత్ర 14వ రోజు మంగళగిరి నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో కలిసి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది పేదలకు పట్టాలు ఇచ్చామని, ఈ విషయంలో చంద్రబాబు ఆయన కొడుకు కోర్టుకు వెళ్లి అడ్డుపడకపోతే ప్రతి ఒక్కరికి 10 లక్షల ఆస్తి పేదలకు దక్కేది అన్నారు. ఓట్ల కోసం వస్తే వాళ్ళని గట్టిగా నిలదీయాలని జగన్ మహిళలను కోరారు. కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు కూడా మొత్తం చేనేతలంతా అన్న సమక్షంలోనే అన్ననే సీఎం కావాలని కోరుకుంటారని చెప్పేసి వీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మనం ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించాలి అనేది మనలోనే ఉందని చెప్పి కూడా ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు. మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. కానీ అదే మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి. ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అనంటే, దానికి కారణాలు ఏమిటి అనంటే, ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో. ఏకంగా 2014లో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాగితాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక 2 పేజీలు కేటాయించాడు, 1.5 పేజీ కేటాయించాడు. 21వ పేజు, 22వ పేజీలో కూడా కాస్తంత. ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన. దక్షిణ నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలు వైసీపీతో ఉన్నారనడానికి ప్రచారంలో పెద్ద ఎత్తున చూపిస్తున్న అభిమానమే నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 31వ వార్డు వైసీపీ అధ్యక్షుడు బాపు ఆనంద్ ఆధ్వర్యంలో 2వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కనకల వీధి, బొడ్డునాయుడు తోట, చాకలిపేట, విశ్వనాథ్ రోడ్డు, శివాలయం రోడ్డు, సింగ్ హోటల్, డౌన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. పెద్ద ఎత్తున ప్రజాభిమానం చూపిస్తూ హారతిలిస్తూ మహిళలు బ్రహ్మరథం పట్టారు. వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన సేవలకు తాము ఓటు ద్వారా రుణం తీర్చుకుంటామని 31వ వార్డు ప్రజలు భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, వార్ వన్ సైడ్ మాత్రమేనని, ప్రచారంలో కూడా ప్రజల కష్టాలు బాధ్యతగా తీసుకుంటున్నామన్నారు. కనకల వీధిలో 220 గడపలు కలిగిన స్కీములు, ఇళ్లకు ఆధునికీకరణకు జీవీఎంసీతో పోరాడి 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించిన ఘనత ఈ వాసుపల్లిదని అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ నాయకులు శ్రీవాత్సవ్, జాన్ వెస్లీ, వార్డు అధ్యక్షుడు బాపు ఆనంద్తో పాటు పలువురు పాల్గొన్నారు.
మూడోసారి తప్పుకుంటుంది. బోనస్ వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ ప్రచారం అనేది స్టార్ట్ అయిందో నిన్న అద్భుతమైన రోడ్ షో చేశారు. ఇక్కడ బాపు ఆనంద్ గారి అధ్యక్షతన రోడ్ షో మొత్తం వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ క్యాడర్ కానీ అద్భుతంగా చేసి ఈరోజు ఏదైతే వాసుపల్లి గణేష్ గారిని ఎమ్మెల్యేగా అలాగే బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారో ఇద్దరికీ అఖండమైన మెజారిటీతో వాళ్ళు ఓట్లు వేసి గెలిపించడానికి జనం అంతా కూడా సిద్ధంగా ఉన్నారని మాకు నిన్న రోడ్ షోలో మాకు అక్కడి నుంచి అర్థమైంది. ఈరోజు కూడా ఇక్కడ ఏదైతే కనకల దెబ్బి స్కీమ్ హౌసింగ్ నుంచి స్టార్ట్ చేసామో డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి దగ్గర కూడా చేసిన మంచి పనులు అలాగే ఇంకేమైనా మిగిలిపోతే వచ్చే 5 ఏళ్ళలో ఖచ్చితంగా చేయడానికి అంత ముందున్నారని చెప్పడానికి ప్రభుత్వ విషయాలు అదేవిధంగా ఏదైతే ప్రజా దర్బారు పెడతారో ప్రజా దర్బారు యొక్క స్పందన కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. అందుకనే వీటన్నిటి మీద నమ్మకం అలాగే లోకల్ లీడర్షిప్ ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీ లీడర్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీటన్నిటిని చూస్తే ఈ వార్డ్ నుంచి మంచి మెజారిటీ వస్తుందని మాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇదే కొనసాగింపుగా ఎలక్షన్ దాకా తీసుకెళ్ళి అందరినీ కూడా ఓటు వేయించేలాగా ప్రోత్సహించి ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు. ఝాన్సీ మేడం గారితో ఎంపీ అభ్యర్థి వారితో రోడ్ షో చేశాము. మంచి ఉత్సాహంగా చేశాము. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది, పోలరైజేషన్ వచ్చింది. వన్ సైడ్ మాకు నిన్న వేవ్ అంతా కనిపించింది 31వ వార్డు. ఎందుకని 31వ వార్డు ఇది ఎప్పుడు కూడా మిశ్రమ స్పందన ఉంటుంది. క్లాస్ ఉంటుంది, మాస్ ఉంటుంది. అలాగే ఎక్కువగా బిజినెస్ పీపుల్ ఉంటారన్నమాట. షెల్ షాప్స్ ఇవన్నీ కూడా మార్వాడీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటారన్నమాట. సో దీంట్లో మొన్న మా విపిన్ జైన్ని కూడా మేమేమో గెలిపించుకున్నాం. ద క్యాండిడేట్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ చాటారని కాలేజ్ సెక్రటరీ కరస్పాండెంట్ భీశెట్టి రాము తెలిపారు. కాలేజీలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ నిపుణులైన అధ్యాపక బృందం నిబద్ధత వల్లే ఉత్తమ ఫలితాలు సాధించామన్నారు. 2014లో ప్రారంభించిన తమ కాలేజీ నానాటికి మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్నారు. పట్టుదల స్వయం కృషి ఉంటే నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడం కష్టమేమీ కాదని తమ అధ్యాపక సిబ్బంది నిరూపించారన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి తమ అధ్యాపక బృందంతో కలిసి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ భీశెట్టి రాము, డీన్ మురళీప్రసాద్, భీశెట్టి డైరెక్టర్లు భీశెట్టి విశ్వకీర్తి, భీశెట్టి భవానీ ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు అందజేసి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు. విశాఖపట్నంలో 2014 నుంచి శ్రీ నవోదయ రిజల్ట్స్ విషయంలో ప్రపంచం అయితే సృష్టిస్తున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మంచి రిజల్ట్ని ఇస్తూ సెకండ్ ఇయర్లో 1000కి గాను 984ని హైయెస్ట్ స్కోర్ అనేది ఇచ్చాము. అలాగే 980, 970ని స్కోర్లు ఇస్తూ ఫస్ట్ ఇయర్లో 470కి గాను 458, 457, 451 మార్క్స్ ఇస్తూ పిల్లల యొక్క రిజల్ట్ విషయంలో నార్మల్ స్టూడెంట్ని కూడా ఒక అత్యధిక స్థానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పిల్లలు ప్రెజరైజ్ చేయకుండా విద్యని చాలా సింపుల్గా చేయొచ్చు అనే విధానంలో కార్పొరేట్ ఏదైతే ఈరోజు ప్రబంధనం సృష్టిస్తున్నారో వాళ్ళకి ధీటుగా ఈరోజు మనం రిజల్ట్నే వాళ్ళని ఏ రకంగా తీర్చిదిస్తే బాగుంటుందని ప్రతి ప్రణాళికలో కూడా ఎప్పటికప్పుడు అనాలిసిస్ ఇస్తూ వీక్గా ఉన్న పిల్లల్ని మళ్ళీ స్పెషల్గా కూర్చోబెట్టి వాళ్ళకు వర్క్ చేయిస్తూ మంచి ఫలితాలు అనేది ఈ సంవత్సరం మేము తీసుకురావడం జరిగింది.
లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మార్క్స్లో మంచి మెరిట్ అయితే మేము చూసాము. సో మా మెరిట్ని చూసి లాస్ట్ ఇయర్ బయట నుంచి ఎవరైతే కాలేజీలో వచ్చారో వాళ్ళు కూడా ఈరోజు పేరెంట్స్లో ఆనందం అనేది మేము నిన్నటి నుంచి చూడగలుగుతున్నాం. సో ఇంతటి అవకాశం, ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు మొదటిగా మా టీచర్లకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ ఇయర్ 461 వచ్చాయి, సెకండ్ ఇయర్ 457. నాకు టోటల్ మార్క్స్ 1000కి 979 వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ డైరెక్టర్ సార్ అండ్ మై లెక్చరర్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. మా లెక్చరర్స్ చాలా బాగా చెప్తారు, ఏమైనా డౌట్స్ ఉంటే చాలా బాగా క్లారిఫై చేస్తారు. నా పేరు హర్షవర్ధన్, నేను శ్రీనవోదయ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఫస్ట్ ఇయర్ 440కి 430 మార్క్స్, ఇంకా సెకండ్ ఇయర్లో 1000కి 968 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా డైరెక్టర్ సార్, మా డైరెక్టర్ మ్యామ్, మా లెక్చరర్స్, మా పేరెంట్స్ నన్ను చాలా హెల్ప్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చారు. దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. డౌట్స్ క్లారిఫై చేయడం, ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి సార్లు చెప్తారు, నీకు అర్థమైందా లేదా అన్నీ అడుగుతారు. అందువల్ల అందరికీ అర్థమయ్యేలా చూస్తారు. Navodaya Junior College. First year I had scored 421 and second year I had scored 430. Total out of 1000 I had scored 972. This make me more happy to my parents and I'm very thankful to lecturers. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 25వ వార్డు సీతంపేట పరిసర ప్రాంతాల్లో జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగరం గంజాయికి నిలయంగా మారిందని, ఉద్యోగులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏ ప్రభుత్వాలు కావాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ గుర్తించి ఓటు అనే ఆయుధంతో మంచి వారిని ఎన్నుకోవాలని అన్నారు. మే 13వ తేదీన అందరికీ అద్భుతమైన అవకాశం ఉందని, ప్రజలంతా విఘ్నతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. భారత నేషనల్ పార్టీ ఏం చేస్తోంది అని చెప్పాం మీకు. చాలామంది ఇక్కడ సమస్యలు చూస్తే నాకు తెలిసింది ఏంటంటే, పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేవు. ఆ తర్వాత వచ్చేసి దానికి తోడు గంజాయి, తర్వాత డ్రగ్స్, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. విశాఖపట్నంలో మీరు చూస్తే 10 రోజుల కిందట 25,000 కిలోల డ్రగ్స్ వచ్చాయని మనం చదివాం. ఎవరి కోసం వచ్చాయి, ఎవరు తెప్పించారు? మన యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు చాలామంది. అందులో కూడా రాజకీయ నాయకుల పేర్లు ముమ్మరంగా వచ్చాయి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. సో ఇటువంటి పరిస్థితులలో మీకు ఎటువంటి ప్రభుత్వాలు కావాలి అని ప్రజలు ఆలోచించాలి. ఇది ఒక మంచి అవకాశం మనకు. మే 13వ తేదీన మన దగ్గర బ్రహ్మాండమైన అస్త్రం ఉంది. రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు కత్తులు కటార్లు ఇవ్వట్లేదు, నేను ఒక ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను నేను మీకు. ఈ ఓటు అనే ఆయుధాన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని రాజులవుతారా, ఈ ఓటును అమ్ముకొని బానిసలు అవుతారా, మీరే నిర్ణయించుకోండి అని అంబేద్కర్ గారు చెప్పాడు రేపు ఏప్రిల్ 14. కాబట్టి అటువంటి మహానుభావుడు చెప్పిన విషయాలు మళ్ళీ ఈరోజు కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మే 13న మీ అందరికీ అద్భుతమైన అవకాశం, మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఒక అద్భుతమైన సంధి. ఆ తర్వాత ఎటువంటి నాయకులు, ఎటువంటి ప్రజాప్రతినిధులు కావాలి అన్నది కూడా మీరు నిర్ణయించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మీ అందరికీ ఉంది. కాబట్టి ఓటర్లందరినీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనండి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బూత్లోకి వెళ్ళి ఓటు వేయండి. చాలామంది ఓట్లు వేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే, ఎటువంటి ఎమ్మెల్యేలు వస్తున్నారో మనం చూస్తున్నాం. అసెంబ్లీలో చూడండి, ఒకరినొకరు ఏ విధంగా దూషించుకుంటున్నారు, ఏ విధంగా తిట్టుకుంటున్నారు, ఏ లెవెల్కు వాళ్ళు దిగజారిపోతున్నారు అన్నది మీరందరూ చూస్తున్నారు. మరి ఇటువంటి ఎమ్మెల్యేలు కావాలా మీకు? లేకుంటే మీకోసం పనిచేసే ఎమ్మెల్యేలు కావాలా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీలు కావాలా? అటువంటి వ్యక్తులు కావాలా? డ్రగ్స్, గంజాయి ఇటువంటి వాటి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేవాళ్ళు కావాలా అని నిర్ణయించుకోవడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం. దాన్ని ఉపయోగించుకోండి ఓటర్లందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము పెట్టిన క్యాండిడేట్లందరూ కూడా విద్యాధికులు. ఎవరి మీద కూడా క్రిమినల్ రికార్డ్స్ లేవు. ఎందుకంటే స్వచ్ఛమైన పాలన అందించాలంటే మనిషి
విశాఖలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన ప్రవాసాంధ్రుల స్పందన పేరిట ప్రత్యేకంగా మేధావులతో 5 ఏళ్ల వైసీపీ పాలనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వాల కన్నా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, విద్య, వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి మంచి జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పాలన మంచిగా అందిందా లేదా అనే అంశాలపై ప్రత్యేకంగా చర్చించామన్నారు. 5 ఏళ్ల కాలంలో 270 వరకు కంపెనీలతో 100 నుంచి 1500 వేల కోట్ల పెట్టుబడులు, 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే మళ్లీ సీఎం జగన్ అధికారంలోకి రావాలని కోరారు. వెంకట్ మేడపాటి ఎన్ఆర్ఐని మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రవాసాంధ్రులందరూ వివిధ దేశాల నుంచి ఈ గత 3-4 వారాల్లో వచ్చిన వారిని ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ఒక 3-4 కలిసి ఒక సభ ఏర్పాటు చేసి వారందరినీ ఎన్ఆర్ఐస్ అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎట్లా ఉంది, అంతకుముందు గవర్నమెంట్ ఎట్లా ఉండేది, ఈ 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ పరంగా అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకి మంచి పాలన అందిందా లేదా, ఇటువంటి విషయాల గురించి చర్చాగోష్ఠి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్న దాదాపు 35-40 మంది ఎన్ఆర్ఐస్ అమెరికా నుంచి కావచ్చు, యూకే నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా, యూరోప్లో మిగతా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇట్లా అన్ని దేశాల నుంచి వచ్చిన వారు కొంతమంది ఇక్కడ సమావేశమై వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ వెల్ఫేర్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఎన్ఆర్ఐస్ అంటే ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో ఎక్కువ ఆలోచిస్తారు. ఏంటి మన రాష్ట్రం డెవలప్ అయిందా ఈ సంవత్సరాల్లో? అందరూ ఏ ముక్త కంఠంతో చెప్పిన విషయం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల్లోనే జరిగిన డెవలప్మెంటు, పెద్ద కంపెనీలు కావచ్చు, దాదాపు 270-280 కొత్త కంపెనీలు ఈ 5 సంవత్సరాల్లో ఒక 100 కోట్ల నుంచి 10-15 వేల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన కంపెనీస్ కావచ్చు. అట్లానే ఎంఎస్ఎంఈస్ ఒక దాదాపు 4 లక్షల వరకు ఎంఎస్ఎంఈస్ స్థాపించబడ్డం ఈ 5 సంవత్సరాల్లోనే. మనకి ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంటు ఒక 30 లక్షల ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ రావడం. అట్లానే మన ఉన్న నైసర్గిక స్వరూపాన్ని బట్టి పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లీశ్వరి పేర్కొన్నారు. శనివారం పౌర గ్రంథాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకి దళితుల మీద ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుందని అన్నారు. రాష్ట్రంలో 29 దళిత నియోజకవర్గాలు ఉన్న టీడీపీ ఒక్క స్థానం మాత్రమే గెలిచిందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం గతంలో దళితుల మధ్య వర్గీకరణ చిచ్చు పెట్టారన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఇతరులను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. దళితులుగా పుట్టాలనే వారు ఉండరని చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన విషయం ప్రజలు మర్చిపోరన్నారు. లోకేష్ని సీఎం చేయాలనే చంద్రబాబు ఆలోచన హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు త్వరలో పాయకరావుపేట రానున్నారని, ఆయనకు ముఖం ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పే పార్టీల పట్ల దళితులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దళితులు దేవుడు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాలనలో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నారని కొనియాడారు. కూటమి పార్టీలు అమలు కాని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దళితులు అంతా వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులు సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. మీడియా సమావేశంలో రామలక్ష్మి, ఝాన్సీ, సంతోషి పాల్గొన్నారు. అంతా రాష్ట్రం అంతా స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి దళితుల మీద ఎలలేని ప్రేమ వస్తుంది. అది 4.5 సంవత్సరాల్లో ఎవరికి రాదు. కానీ చివరి 3 నెలల్లో దళితుల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ చూస్తుంటే మాత్రం ఎంత కపట రాజకీయాలు చేస్తున్నారు అని అనేది మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది. ఏ విధంగా అయితే ఈ రాజకీయాలు పన్నుతున్నటువంటి కుట్రలు, దళితుల మీద చూపిస్తున్నటువంటి కపట ప్రేమలు, ఇవేవి నమ్మే పరిస్థితిలో దళితులైతే లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో 2014 నుంచి 19 వరకు ఎన్నో బూటకపు మాటలు చెప్తూ దళితులకి ఎంతో చేస్తానని చెప్పినటువంటి నాయకులు
పటాపంచలైపోయి భూస్థాపితమైపోయినటువంటి సిచ్యువేషన్ని మనం చూసాం. ఎందుకంటే 29 దళిత నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు మాత్రమే గెలుచుకునే స్థితికి టీడీపీ పార్టీని పాతాళంలోకి తొక్కినటువంటి చరిత్ర దళితులది. ఏ రోజైనా ఏనాడైనా పార్టీలో రాజకీయంలో విలువలు లేనటువంటి రాజకీయాలు తీసుకొచ్చిన ఏ పార్టీకైనా కూడా నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇవాళ. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి. ఇది గతంలో ఆయనకిచ్చిన రిజల్ట్ను బట్టే నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసినటువంటి విషయం. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ, ఎస్టీలు 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో ఓడించారు. ఎస్సీలు 29 ఉంటే 28 స్థానాల్లో వాళ్ళని ఓడించినటువంటి పరిస్థితి. నేనేం చెప్తున్నాను అని అంటే, మాలో మాకు అన్నదమ్ముల్లా ఉన్నటువంటి మాకు విభజన వర్గీకరణ అనే మాటలు తీసుకొని వచ్చి ఎలక్షన్ టైంలో మాత్రమే మమ్మల్ని గుర్తు చేసుకుంటున్న నాయకులందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్, ఏ నాయకుడైనా సరే దళితులకి చేత కాదు, దళితులకి తమ డిమాండ్లు సాధన కోసం గంగవరం పోర్టు కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్య ప్రతినిధులు తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. గంగవరం పోర్టు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న 3 కార్మికులు ఇటీవలే మృతి చెందారని, వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులు మృత్యువాత పడితే వెంటనే 25 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో నష్టపరిహారం కింద 50 లక్షలు ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గాయపడితే కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలన్నారు. లేని పక్షంలో గంగవరం పోర్టును తరలించాలని, మా సముద్రాన్ని మాకు అప్పగించాలని కోరారు. చాలీచాలని జీతాలతో పూట గడవటం కష్టంగా మారిందని, అప్పుల బాధ భరించలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పారు. Hey!
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన. చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం జగన్. విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని క్లీన్ స్వీప్ చేస్తాం. 31వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. టీడీపీ అధినేత చంద్రబాబు దళిత ద్రోహి పేర్కొన్న మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి. ఇవి బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.